భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఏపీ రాజధాని అమరావతిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అమరావతిలోని వెంకటపాలెం వద్ద ముగినుంది. డిసెంబర్ 25న వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణతో పాటు స్మృతివనం ప్రారంభోత్సవం జరగనున్నాయి. ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఏపీ బీజేపీ. అమరావతి రాజధాని ప్రాంతం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మృతులతో పులకించబోతోంది. డిసెంబర్ 25న వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. వెంకటపాలెం వద్ద స్ట్రీట్ యాక్సెస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఈ చారిత్రక ఘట్టం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ కేవలం విగ్రహం మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు వాజ్పేయి ఆశయాల్ని చాటి చెప్పేలా ఒక అద్భుతమైన స్మృతివనాన్ని ప్రజలు సందర్శించేలా నిర్మాణాలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సాగింది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన ఈ యాత్ర ప్రతిరోజు 2 జిల్లాలను కవర్ చేస్తూ విజయవంతంగా కొనసాగింది. ఆయా జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాల్ని ఆవిష్కరించారు. ఈ యాత్ర పొడవునా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమికి చెందిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొని వాజ్పేయి చేసిన సేవల్ని కొనియాడారు. దేశంలో జాతీయ రహదారుల అనుసంధానం, గ్రామీణ రోడ్ల నిర్మాణం, విద్యా హక్కు చట్టం, భారత్ను అణుశక్తి సంపన్న దేశంగా మార్చిన ఘనత అటల్జీకే దక్కుతుందని నేతలు ప్రజలకు గుర్తు చేశారు. వాజ్పేయికి ప్రధాని మోడీకి మధ్య ఉన్న పాలనాపరమైన భావ సారూప్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్రకు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అని పేరు పెట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన నుంచి ఏపీని గట్టెక్కించి 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఈ యాత్ర ద్వారా సందేశమిచ్చామన్నారు. రేపు ఈ యొక్క యాత్రకు ఒక అద్భుతమైన ముగింపులా మన యొక్క అమరావతిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఎవరి విగ్రహం కూడా అమరావతిలో లేదు. అమరావతిలో వచ్చే మొట్టమొదటి విగ్రహం అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది రావటం, అది కూడా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండి దాంట్లో మేము భాగస్వాములు ఉంటే ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అనేది ఉందో నిజంగానే ఒక అద్భుతమైన విషయం. అమరావతిలో జరగనున్న ఈ ముగింపు సభను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. యాత్ర సమన్వయకర్త నాగోత్ రమేష్ నాయుడు ఇతర నాయకులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని రమేష్ నాయుడు తెలిపారు. కేవలం రాజకీయ సభగానే కాకుండా వాజ్పేయి విలువలను నేటి తరానికి ఆదర్శంగా చూపే ఒక స్ఫూర్తిదాయక వేదికగా దీన్ని మలచాలని కమలం నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు.